Good evening, children. Today class fractions have a denominator. Decimal fractions అన్నమాట. Today class decimal fractions. Decimal fractions అంటే మనకి fractions have a denominator లో 10, 100, 1000 are called decimal fractions అంటారు. అంటే మన కింద సైడ్ ఇప్పుడు చూసామంటే ఎగ్జాంపుల్కి 125/10 ఉంది. అంటే డెనామినేటర్ ప్లేస్లో మనకి ఎప్పుడైతే 10లు 100లు 1000లు వస్తుందో బై రూపంలో ఉండి డెనామినేటర్ అంటే కింద సైడ్ కింద భాగాన వచ్చేదాన్ని ఏమంటారంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఎలా ఒకటి చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ ఎలా డొనేట్ చేస్తారో చూద్దాము. ఇక్కడ 285.143 అని ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ హండ్రెడ్స్ 10 వన్స్ అనమాట. అంటే 2 అనేది ఇక్కడ 100, 8 అనేది 10s ప్లేస్లోను, 5 అనేది 1s ప్లేస్లో ఉంది. ఈ మధ్యలో దీన్ని ఈ పాయింట్ని డెసిమల్ పాయింట్ అంటారు. ఈ పాయింట్ని ఏమంటారంటే డెసిమల్ పాయింట్. అదే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ బై రూపంలో వస్తుంది ఈ పాయింట్ తర్వాత. ఇప్పుడు 1 అంటే 10ths అని, 4 వచ్చి 100ths అని, 3 వచ్చి 1000sలో ప్లేస్ వాల్యూ ఉండదన్నమాట. ఇది ఎలా రాస్తారో చూద్దాం. ఇప్పుడు 2 into 100 అంటే మామూలుగా 2 into 100 అని రాసాము. 8 10s అంటే 8 into 100 అని రాసాము. 10 అని రాసాము. అంటే 8 10s కాబట్టి 8 into 10. అదే 5 1 ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 1 అనమాట. అదే హోల్ నెంబర్ని ఇలా రాసుకుంటాం. అదే డెసిమల్ పాయింట్ని ఎలా రాసుకుంటామంటే 3/1000. నేను చెప్పాను కదా డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే బై రూపంలో ఉండేదాన్ని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ అంటేనే బై రూపంలో ఉండాలి. అదే డెసిమల్ ఫ్రాక్షన్ అంటే 3/1000. 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 3/1000. 4thలో 4/100th ప్లేస్లో ఉంది. ఇది 1th వచ్చి 1/10లో ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే డెసిమల్ ఫ్రాక్షన్ రూపంలో ఉంటుందో దాన్ని బై రూపంలో ఉండేదాన్ని డెసిమల్ ఫ్రాక్షన్ అంటారనమాట. అంటే కింద డెనామినేటర్లో 10, 100, 1000 వస్తే డెసిమల్ ఫ్రాక్షన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీ శ్రీదేవి. థ్యాంక్ యూ సో మచ్.